హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది పార్ట్ 1 అనమాట. సో ఇక్కడ నుంచి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి జుమ్మా మసీద్, ధాన్యాగారం, రంగనాయకుల స్వామి దేవాలయం, పెన్నాలోయ, ఇవి అనమాట ఈ రూట్లో వచ్చేదనమాట. సో ఫస్ట్గా నేను మీకు ఈ వీడియోలో కత్తుల కోనేరు, తర్వాత వచ్చేసి జుమ్మా మసీద్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్గా కత్తుల కోనేరు దగ్గరికి వెళ్దాం. ఇది కత్తుల కోనేరు అనమాట. అప్పటి కాలంలో రాజులు, తర్వాత సైనికులు యుద్ధాలు జరిగినప్పుడు వారికి కత్తులకు రక్తం అవుతుంది కదా, అదంతా వచ్చేసి ఈ కోనేరులో వచ్చేసి కడుక్కుంటారంట. ఆ కత్తుల్ని ఏంటంటే వాష్ చేస్తారంట ఇక్కడికి వచ్చి. అందుకు దీని పేరు కత్తుల కోనేరు అని పిలవడం అయితే జరిగింది. సో చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాటర్ను ఇక్కడ ఉన్న గ్రామస్తులు పైపులు పెట్టేసి ఆ తోటలకు అలా అయితే ఉపయోగించుకుంటున్నారు. సో పైప్ చూసారు కదా, చూడండి ఇది కత్తుల కోనేరు అనమాట. సో ఇప్పుడు నేను మీకు మరో ఇంట్రెస్టింగ్ పిక్చర్ అయితే చూపిస్తాను. సో చూసేయండి. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఒకటి పైప్ మీద, దీని కింద ఇక్కడ చూడండి, ఈ డ్రాయింగ్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ రెండు అయితే అనిమల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీకు మీ సైడ్ నుంచి చూస్తే, రైట్ సైడ్ నుంచి చూస్తే ఏనుగు, అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఎద్దు అయితే కనిపిస్తాయి అన్నమాట. రెండు కలిసి ఉంటాయి ఇక్కడ చూసారా. చూడండి ఇక్కడ ఏనుగు ఉంది, ఇక్కడ వచ్చేసి ఎద్దు, రెండు ఉన్నాయి చూసారు కదా. ఫ్లవర్ తర్వాత వచ్చేసి ఇవి. సో చూడండి ఎంత బాగా అప్పటి కాలంలోనే ఇవి చెక్కి పెట్టారో. ఇప్పుడు మనం జుమ్మా మసీదులోకి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేసి బయటి పక్క అనమాట. మర్యాద రామన్న మూవీలో విలను సునీల్ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు కదా, దీనిపైన అనమాట. దీనిపైన ఈ ఒక్కడ ఈ రూమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి మనకు లైక్ ఏమంటారు, గుర్రపు శాలలు అలా అయితే అంటారనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ వసారు ఉంది చూసారా, కూర్చోవడానికి బాగా. ఒక పెన్షన్ ఉంది కదా గోడలకు, అది వచ్చేసి చిన్న బాయిలాగా అయితే ఉందన్నమాట. సో ఈ రూమ్స్ అప్రాక్స్గా 65 అలా అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి గ్రీనరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది చూడండి వసాల్లో. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. చూసారా ఇది. సో ఇది ఎలా ఉంటుందంటే, మనకు హైదరాబాద్లో చార్మినార్ ఉంది కదా, సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. అక్కడ ఏంటంటే చార్మినార్ 4 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి మినార్లు. ఇది చూసారు కదా, ఇది పైప్స్ ఉంటాయి అన్నమాట దీనికి కింద చూసారా. ఆ పైప్స్ నుంచి వాటర్ అయితే అక్కడికి వస్తాయి. లోపలికి వెళ్దాం. సో రూఫ్ చూడండి ఎంత బాగుందో, కింద నుంచి ఒకసారి పైకి. సో చూసారు కదా, ఇది లోపల భాగం అన్నమాట. సో చూడండి రూఫ్. సో లోపల గదికి అయితే ఇలా ఉందన్నమాట. మనము బయటకు వస్తే చూడండి బయట పక్క ఎలా ఉందో దీని లోపల. సో చాలా అంటే చాలా నీట్గా, చాలా క్లీన్గా అయితే ఉంది. దీని గురించి మనం స్టోరీ చూడాలంటే, ఇది వచ్చేసి అప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఒక గుడి ఉండేదంట. ఈ ప్లేస్లో ఒక గుడి ఉండేది. ఆ ముందర ఆ కోనేలాగా ఉంది కదా, ఐ మీన్ లైక్ ఆ గుంత, అక్కడ వచ్చేసి ఒక ధ్వజస్తంభం అయితే ఉండేదంట. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ నుంచి రాజులు వచ్చారు కదా ఇక్కడికి, రాజులు ఆ శివాలయాన్ని లేదంటే ఆ టెంపుల్ను పడగొట్టేసి ఆ చార్మినార్ను ఐ మీన్ ఆ మినార్ని అయితే కట్టి అక్కడైతే ఇక్కడ రాజ్యం చేసేవారంట. చూసారు కదా, ఇది లోపల అనమాట. సో శాలలు ఉన్నాయి కదా అక్కడ. సో ఎవ్రీ మూల అంటే ఎవ్రీ కార్నర్, సో అక్కడైతే అక్కడొక రూము, అక్కడొక రూము, అట్లా కార్నర్కు ఒక రూమ్ అయితే ఉందన్నమాట. అయితే భయంకరమైన ఆ స్మెల్ వస్తుంది గబ్బీలాల్ది. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఉన్నాం అనుకో, ఈ జుమ్మా మసీద్ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ అయితే మనం ఉన్నాం. సో చూపిస్తాను బ్యాక్ సైడ్ ఎలా ఉందో. సో చూడండి ఇది బ్యాక్ సైడ్ అనమాట, జుమ్మా మసీద్ బ్యాక్ సైడ్ ఇది. సో గదులు చూడండి ఎలా ఉన్నాయి లోపల. సో ఫైనల్లీ ఇదనమాట కత్తుల కోనేరు అండ్ జుమ్మా మసీద్. సో నెక్స్ట్ వీడియోలో లోయ టెంపుల్
అండ్ దాని ఆధారం అయితే చూపిస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.